కార్యక్రమం రేపు ప్రజల దగ్గర పోవడానికి ఏంటి ప్రజల్ని ఆట మాట పాట ద్వారా ప్రజానాట్య మండలి నాటకాలు పాటలు జానపద కళారూపాల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రత్యామ్నాయ జానపద కళారూపాల దగ్గర తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. భూమి నాగలితో దున్నే ఉత్పత్తి సాధనం. ప్రశ్న వేస్తున్న కళాకారులకు అందరు గుట్టిగా మాట్లాడిపోవాలి. భూమి, నీళ్లు, నాగటెడ్లు, చేతి వృత్తుల వాళ్ళు, ఎట్టి మాదిగోడు. ఈ భూమి గురించి మీరు ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు మీ పాటలు? ఈ దేశంలో ప్రకృతి ప్రతి ఒక్కరి సొత్తు, ఏ ఒక్కరిది కాదు. అందుకే ప్రజానాట్య మండలి వాడుతుంది. పుట్టినప్పుడు ఎవడు భూమిని పట్టుకొని పుట్టలేదు. పుట్టిన ప్రతి ఒక్కరిది భూమి, నీరు, నిప్పు, అన్ని గాలి, ప్రకృతి ప్రతి ఒక్కరిది. ఈ ప్రకృతి ధర్మాలు ప్రతి ఒక్కరికి చెందాలని, చెందేటట్టు పోరాటంలోకి రావాలని తన పాట, తన కళాన్ని, గలాన్ని ప్రజలకు అంకితం చేస్తుంది ప్రజానాట్య మండలి. అందులో భాగమే మన గద్దరన్న కూడా పాటలు కూడా. అందుకే భూమి గుంజుకుండ్రు, భూవా గుంజుకుండ్రు, మట్టి పేగు నుండి నన్నేరు చేసిండ్రు, కుట్ర చేసి నన్ను కులాన్ని చేసిండ్రు. ఈ దొరల మీద మన్ను వయ్య వాళ్ళింటి చుట్టూ కంపగొట్ట. ఈ దొరల మీద మన్ను వయ్య వాళ్ళింటి చుట్టూ కంపగొట్ట. ఈ దొరల మీద మన్ను వయ్య వాళ్ళింటి చుట్టూ కంపగొట్ట. అసలు దొరలు ఇక్కడ నాయకులు ఉన్నారు. దొరలు భూములన్నీ వదిలిపెట్టేసి ఆ భూమి వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఆ భూములు వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా మారిపోయారు. ఇప్పుడున్న మారుతున్న పరిస్థితులలో భూమి దగ్గరికి వెళ్ళాలి. ఇక రెండో సమస్య నీళ్లు. నీళ్ల గురించి ఏం చెప్తా? అన్నా యాదికున్నారా నీ పుట్టుమైన పొట్టలో నా దాచుకున్న నీటి సంగతి గుర్తుకున్నారా? అన్నా యాదికున్నారా నీ పుట్టుమైన పొట్టలో నా దాచుకున్న నీటి సంగతి గుర్తుకున్నారా? నాడు నీటి సుక్క నీకు నోటి కాడికి దగ్గరుండే, నీటి సుక్క నీకు నోటి కాడికి దగ్గరుండే, నేడు నీటి సుక్క నీకు అందరంతా దూరం ఉండే, నీటి సుక్క నీకు అందరంతా దూరం. అది అందుకొనుటకు అందరం మనమేకమవ్వాలే, పట్టాసిన్కు నెల్ల దాచుకునుటకు నీటి పోరే మనము, నీటి పోరే మనము చెయ్యాలే. అన్నా యాదికున్నారా ఈ పుట్టు బయలు పొట్టలో నా దాచుకున్న నీటి సంగతి గుర్తుకున్నారా? బాయి పక్కన సేదబాయి ఎంత చక్కగా ఉండేటప్పుడు, సేదబాయి ఎంత చక్కగా ఉండేటప్పుడు, ఇంటి పక్కన సేదబాయి సేద కొద్ది నీళ్ళాయి, పక్కన సేదబాయి సేద కొద్ది నీళ్ళు. ఆ నీటితో ఇంటిలో తోటలు పెంచుకుంటేమి, ఇప్పుడు వందల కొద్ది బోర్లేసి అందరంతా నీటి సుక్క మనకు అయ్యిందా? అన్నా యాదికున్నారా ఈ పుట్టుమైన పక్కలో నా దాచుకున్న నీటి సంగతి గుర్తుకున్నారా? అది అంటే మారిన పరిస్థితులలో మార్క్స్ అదే అంటాడు. ప్రతిదీ మారుతుంది, ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది. మార్పును ఆహ్వానించాలి. ఆ మార్పు అందరికి చెందాలనే కదా. ఇంకా మూటబాయ కొట్టుకుంటే మనం ఉండలేము. కాబట్టి వచ్చిన నీళ్ళన్నీ ప్రజలకు అందించాలనే మనోళ్ళు చెప్తున్నారు. కాక నీళ్ళది చాలా గమ్మత్ అయిపోయింది. ఒక్క నీళ్లు కొనకపోతుంటిమి, ఇప్పుడు నీళ్లు కూడా కొంటున్నాం. ఒక్క అమెరికన్ లేదా సామ్రాజ్యవాదులు నీళ్ల వ్యాపారం బ్రహ్మాండంగా చేశారు. 1/2 లీటర్ 500 ml మంచినీళ్ళు అది ఎంతకు దొరుకుతుందే సీసా? 20 దాటిందన్న.
మా కళ్ళు సీసనాయం 2 రూపాయలు దొరుకుతుంది. కొట్రా సప్పట్లుని. ఎస్, భూమి, నీళ్లు, నాగటెట్లు పోయి ట్రాక్టర్ అలా వచ్చింది. ఇంకా భూమి వ్యవసాయం మీద ఉన్నది. ఇక చేతి వృత్తుల వాళ్ళ గురించి మీరు ఎట్లా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారు? అయ్య వలసెళ్ళిపోయింది ఊరు అన్నా, అయ్య వలసెళ్ళిపోయింది ఊరు, 7 వల్ల కాడయింది చూడా. అయ్య వలసెళ్ళిపోయింది ఊరు, 7 వల్ల కాడయింది చూడా. అయ్య కమ్మారి సత్యన్న కొలిమి కూలిపాయ, సాకలింకులు సాకి రేపు చెప్పలేదు. అయ్య వడ్డ బ్రహ్మచారి పని మరిసిపోయిండు. ఆహా, అయ్య వృత్తులన్నీ యాగమైనవి, తావు ఇల్లు ఎట్టింది చూడో. అయ్యా అయ్య వలసెళ్ళిపోయింది ఊరు, 7 వల్ల కాడయింది చూడో. పంట చేలు లేవు, అయ్య పచ్చదనము లేదు. అయ్య పంట చేలు లేవు, పచ్చదనము లేదు. పాల కంకుల మీద పిట్టల అర్పులు లేవు. అయ్య పొత్తి భోజన రాసి పొలికేకలు లేవు. అయ్య బీడయిపోయింది పొలము, అవి అల్లాడుతున్నది నిజమో. అయ్యా గౌలన్న ముస్తాదు గజ్జలేమైపోయే. నా సిరత బద్దేమాయే, అయ్య పోతు పరుపు తాడు లొట్టి కల్లేమాయే. గుజరాత్ బాట పట్టిందో గౌలన్న, గుండె బగిలి పిల్లలేచే మాయన్న. ఆహా, అయ్య వలసెళ్ళిపోయింది ఊరు, 7 వల్ల కాడయింది చూడా. వడ్డరోళ్ళ గడ్డ పారవల పోయింది, బండ మీద సుత్త దెబ్బాగిపోయింది. అయ్యో వడ్డరోళ్ళ గడ్డ పారవల పోయింది, బండ మీద సుత్త దెబ్బాగిపోయింది. ఆ ప్రొక్లైనర్ వచ్చింది, చేతులు ఎరిచేసింది. ప్రొక్లైనర్ వచ్చింది, అయ్యా గూడు వదిలేద్దరు కూడా పుట్టి 100 జారాదుల వదాయే. వలసెళ్ళిపోయింది ఊరు, ఒర్రె మేకల మంద రోగాలు వచ్చాయే. అయ్యో మందులేమీ లేక మందలు ఎగిరిపోయే. అంగట్ల దాలారి ఉన్నదందుకపాయే. గొల్లొల్ల గొంగడే మాయే, వాడు ఇల్లొదిలి వలస పచ్చాయే. వలసెళ్ళిపోయింది 7 వల్ల కాడయింది చూడు. వలసెళ్ళిపోయింది. ప్రత్యామ్నాయం ఏం చెప్పాలి? వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్? కుమ్మరోని కుండనే ఇంకా చేసి కుమ్మరైన కుండనే కొనమంటావా, లేకుంటే ప్లాస్టిక్ కంపెనీ వచ్చినాక ప్లాస్టిక్ బకెట్ కొనమంటావా? ఆ ఆర్థిక విధానాలలో వచ్చినప్పుడు మనం గ్రామాల్లో ప్రత్యామ్నాయం చెప్పాలి. కుమ్మరోని ఇంట్లో పుట్టి పిండ కూడు కుండ లేదు, ఎటువైంది ప్లాస్టిక్ బకెట్ కుండ గెట్ అవుట్. కాబట్టి ఆ కుమ్మరైనకు, ఆ ఆర్టిజాన్స్ కు ప్రత్యామ్నాయమైన కార్యక్రమం మనం ఏమిస్తాం? వాడు టెక్నికల్ గా లేదంటాడు. కాబట్టి ఎప్పుడైతే పెట్టుబడిదారీ వ్యవస్థ గ్రామాల్లోకి వచ్చినాయో, మీరు అన్నట్టు చేతి వృత్తులన్నీ పోయినాయి. ఆ చేతి వృత్తుల స్థలంలో ఆ గ్రామం యొక్క స్వయంగా నివసించేటి చాకలు ఓళ్ళు ఇంట్లో పుట్టి చాకిరేవు బండలేదు, యాడుంటది వాషింగ్ మిషన్. మంగళ ఓని ఇంట్లో పుట్టి సబ్బు లేదు, పురుషు లేదు, యాడుంటది? రిలయన్స్ వాడు మంగళ దుకాణం పెట్టిండు. గద్దర్, నేను టెలిఫోన్లు కొట్టి నా గడ్డం ఇంత పెరిగింది, మిసాలు నోట్లకు వచ్చినాయి, నా పిల్లని చూసినట్టు స్మార్ట్గా ఉండాలంటాడు. బట్టర్ వస్తగానే గడ్డం ఊడి కింద పడిపోయింది. అన్లెస్ నేను అక్కడ కూడా చెప్పిన ప్రత్యామ్నాయం చూపించాలి. గ్రామ ఎకానమీ, భూమి, నీళ్లు, నీకు నాగటెట్లు, ఆర్టిజాన్స్ ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి అన్ని ఉన్నాయి. మనము కౌలము కళాకారులకు గ్రామాల్లోకి వస్తున్నటువంటి ఈ ధ్వంసాన్ని మనము ఏ విధంగా చెప్పాలి? ఎస్, పనివాటలు అయిపోయారు. ఇప్పటి వరకు దాకా
ఆ కామ్రేడ్ చెప్పింది ఎట్టి మాదిగోని గురించి, మీరు నీ బాంచం దొర, నీ కాలుముక్త దొర అని ఒక మనిషి ఉన్నాడు. కమ్యూనిస్టు పార్టీలు కూడా 1920లోనే పుట్టినాయి. మార్క్స్ ఒక మంచి మాట చెప్పాడు. మార్క్స్ చాలా ఒక మంచి మాట చెప్పాడు. ఈ దేశం యొక్క ఆర్థిక విధానాన్ని ఇక్కడున్న ఆయిల్స్ అండ్ నాట్స్ గురించి తెలుసుకున్నాం, పనిచేసేవాడు. కానీ ఇక్కడ ఒక కులం అనేది ఒకటి ఉంది, ఆ దాని గురించి నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పనన్నాడు. ఇక్కడ నీకు ఆ దొర గడి ఎక్కడ ఉంది కదా, అక్కడ నీ బాంఛన్ దొర, నీ కాలుముక్త దొర, నీ ఉచ్చదాగుత దొర అన్నోనికి పేమెంట్ లేదు. సర్ప్లస్ వాల్యూ ఉంటాయి కదా, నువ్వు జీతం ఇస్తే కదా దాని దగ్గర తీసుకుంటావు, ఆ లెక్క తీయాలి కదా మీరు. నాకు జీతమే లేనప్పుడు సర్ప్లస్ వాల్యూ ఏముంది? ఐ హావ్ నాట్ బీన్ పెయిడ్, ఐఎమ్ అన్టచబుల్ యాజ్ వెల్ యాజ్ ఎ స్లేవ్. నేను అంటరాని వాడిని, బానిసను. సామ్రాజ్యవాద దేశంలో నల్లవాడు ఉట్టి స్లేవ్ మాత్రమే. ఇక్కడ ఈ ఆయుధాలు పట్టుకొని పోరాడినవాడు, ఈ త్వరల గడి ముందుకు వెళ్ళినవాడు. బానిసలుగా చూడబడ్డ వాళ్ళు ముందెళ్ళారు, మనుషులుగా గుర్తించబడిన వాళ్ళు వెళ్ళారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఆ బానిసల గురించి, వాళ్ళ గురించి మీ పాట ఏంటో చెప్పు. దళిత కులమా ఎవరు చేయని తప్పు నీవు చేస్తివా, పలిసినోళ్ళ నోటికొచ్చే పండబూతులు తప్పవా. దళిత కులమా ఎవరు చేయని తప్పు నీవు చేస్తివా, పలిసినోళ్ళ పొద్దున పొరుగురికి దొర పయనమైపోయినప్పుడు, దారిలో మా ముఖము చూసి మాలకీడని అంటారు. పెద్ద దొరసానమ్మకింటిల పథకం కాస్తయితే, అయ్యో వండినన్నం మెత్తబడితే మాది కాకూడంటారు. దళిత కులమా ఎవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమా ఎవరు. బండా కాడ చెప్పెట్టి, రచ్చ బండా కాడ చెప్పెట్టి రామ కథలిన పోతెరో. ఆ సీత చెరకు సాకలోడే, సీత చెరకు సాకలోడే కారణం అని తిడతారు. అరే పని పని పాటాలని మంగళి, ఆ పని పాటాలేని మంగళి పిల్లి తలగొరిగిండని, ఆ నింద మాటలు పలుకుతుంటే రంది కలిగెను మనసుకు. దళిత కులమా ఎవరు చేయని తప్పు నువ్వు చేస్తివా, దళిత కులమా ఎవరు చేయని. ఈ రకంగా బాగుంది, వెనక్కి రండి. ఈ విధంగా మన కామ్రేడ్ అంతా త్యాగం ఉంది కాబట్టి అన్న కూర్చొని కూర్చిస్తుంది ఆమెకు వందనాలు, రెడ్ సల్యూట్. మీరిచ్చిన స్పిరిట్తో నిలబడి మాట్లాడుతున్నా. మిత్రులారా, కళాకారులారా, ఊరిట్లో ఉన్నది 6,22,000 గ్రామాలున్నాయి ఊరు. నువ్వు రేపు పొద్దుగలనే ఇట్లా మారది మనం పోగానే, ఇది మాది అది గొల్లవాడా, ఇది మాది గొల్లవాడా, ఇది అంటరాని వాడా, ఇది సాకలల్లవాడా, ఇది మంగళల్లవాడా, ఇది బెస్తొల్లవాడా, ఇది గొల్లల్లవాడా, ఇది సాలల్లవాడా, ఇది కోమటొల్లవాడా, ఇది రెడ్డొల్లవాడా, ఇది ఎలమొల్లవాడా, ఇది కమ్మొల్లవాడా, ఇది దొరవరివాడా.
స్ట్రక్చర్ అంటే ఇట్లున్నది. నువ్వు పొద్దుగాల పోగానే అందరూ సమానం ఇట్లా కాదు, కొట్రా సాపట్టుని. యూ హౌ టు అండర్స్టాండ్ దిస్. ఇట్లా ఉన్నది. ఎందుకు ఇట్లా డివైడ్? చెప్పులు గుట్టది మాది గొల్లేగా, నిజమేలే అనాలి. నిజమేలే, చెప్పులు గుట్టది మాది గొల్లేగాదా, చెప్పులు గుట్టది మాది గొల్లేగాదా, బట్టలు ఉతికేది సాకలొల్లే కాదా, కుండలు చేసేది కుమ్మరొల్లే కాదా, బట్టలు నేసేది సాలొల్లే కాదా, లొట్టిని గట్టది గౌన్లొల్లే కాదా, కర్రులు చేసేది కమ్మరొల్లే కాదా, నాగలి చేసేది ఒడ్లొల్లే కాదా, పండ్లు దెంపేది పందొల్లే కాదా, చేపలు పట్టది బేస్తొల్లే కాదా, పోగు హౌసులల్లే కాదా, దండి కొట్టది కోమటోడే కాదా, దండి కొట్టింది కోమటోడే కాదా, కత్తులు నూరది క్షత్రియుడే కాదా, భూమిని మింగింది దొరగాడే కాదా. దిస్ ఇస్ ది స్ట్రక్చర్. కళాకారులారా, ఈ విధంగా స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్ కాకుండా అందుకే మనం ఇక్కడ వెళ్తున్నాం. ప్రధానమైన భూమి సమస్యను తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ ఉండేటటువంటి ఆర్టిజాన్స్ అందరి గుడి దగ్గర వెళ్తున్నాం. కమ్మరు ఇంట్లో బుట్టి కత్తిపీట సుత్తలు, వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్? సాలు నీ ఇంట్లో బుట్టి సాగు బట్ట కొనలేడు, రిలయన్స్ వచ్చాడు. మన ఆల్టర్నేటివ్ ఏంది? కుమ్మరు ఇంట్లో బుట్టి పిండకూడు కుండలేదు, ప్లాస్టిక్ బట్ట వచ్చింది. మన ఆల్టర్నేటివ్ ఏంది? మాదిగో ఇంట్లో బుట్టి కాళ్ళకి ఏమో చెప్పు లేదు, బాటగాడు కొట్టుకపోయాడు. మన ఆల్టర్నేటివ్ ఏంది? సమాజంలో ఆ మొత్తం గ్రామసీమల్ని ఏ విధంగా మనం కదిలించాలి? మన సాహిత్యం ద్వారా, పాటల ద్వారా ఈ మొత్తం పనిచేయాలి. ఈ పనిచేసే వాళ్ళందరూ ఈ పని చేయనోళ్ళు, ఈ పని చేసే వాళ్ళది మింగడమే దోపిడి అంటారు. అది చెప్పడానికే మనం పాటలు పాడుతున్నాం. కొట్రానా నేను చెప్పినోడు ఎప్పుడన్నా కానీ ఏమైనా పని చేసిండా? దే ఆర్ నథింగ్ టు డూ విత్ ది శ్రమ. అదే చెప్తుంది. మనం ఈ పని చేసేవాడు కుమ్మరి చాకలి ఈ 14-15% ఉన్నోళ్ళు, ఇక్కడ నుండి బయట పోయిన లంబాడాలు ట్రైబుల్ 7%, అక్కడ నుండి ఎలగబడ్డ ముస్లింస్, ఈ దేశంలో వీళ్ళు బీసీలు. ఈ 58% ఉన్న బీసీలు లెక్క ప్రకారం ఓట్లు మీయే కదా ఎక్కువ. ఎందుకు కాలేదంటే ఇక అట్లా పోయినాయి మొత్తం వృత్తులు. కొట్టరని ఆయన చప్పట్లు. నీకు ఈడు 0.1% ఉన్నాడు, 1% ఓటున్నాడు. ఎట్లా మంత్రి అయిండ్రా బాబు? కొట్టురా నీ దండమే. హౌ దట్ మ్యాన్ హెస్ బికమ్ ది లీడర్ ఆఫ్ ది స్టేట్. అందుకే నేను చెప్పి ఊహిస్తున్నా, కళాకారులు ప్రజాకళ బ్రహ్మాండంగా పాడుతున్నారు. ప్రతి దానికి మీకు చెప్పు. కిందున్నవాడు ఒకరోజు ఈ వ్యవస్థ, ఊరు వ్యవస్థ, బ్రాహ్మణోత్తముడు దొరతో కలిసి ఒక శ్లోకం చదివినట. అసతోమా సద్గమయ అనగానే పంతులు అడిగిందట, ఒరే క్షత్రియ అంటే వాని పైల్వాన్ అర్థమైందా అంటే, నాకు అర్థమైంది దొరా, నువ్వు పంతులు కింద పడకుండా మొయ్యాలే, కిందకున్న కోమటను తొక్కాలి. అప్పుడు ఈడు చదివినట క్షత్రియుడు. అసతోమా అనగానే ఈ కిందున్నాడు అన్నాడట, సేటు నీకు అర్థమైందా? నాకెందుకు అర్థం కాలే, లాభం వాని ముంచి లాభం తీయాలి, నిన్ను పెంచాలి. కొట్టున్నా. అప్పుడు ఈ ముగ్గురు అడిగినట్ట పని చేయని వాళ్ళు, ఒరే బీసీలారా మీరు 60% రా తెలంగాణలో, కొట్టురా నీ దండం పెడతాను. వీళ్ళకెళ్ళి పోయింది, ఇది వాళ్ళదే ఆర్టిజాన్స్. ఈ 58-60 అరే మీకు ఈ వేదం అర్థమైందా అని అడిగిరట. అప్పుడు అన్నట, మాకెందుకు అర్థం కాదు పంతులు, దొర, సేటు, బ్రహ్మాండ ఏమైంది? ఈ కిందున్న మాదిగోళ్ళని లేవకుండా దొక్కాలే, మిమ్మల్ని పడకుండా మొయ్యాలి, ఇది పని. ఈ
వీళ్ళనేమో లేవకుండా దొక్కాలి, మీరు పడకుండా మొయ్యాలి. ఆహా, అప్పుడు వీడు అడిగిండట బీసీ ఈ మాలమాదిగోని, మరే ఎట్టోడా మనిషిగా గుర్తించని పడింది వాడా. మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ ఇంటలెక్చువల్స్, ఐఎమ్ పుట్టింగ్ ఇన్ డిబేట్. మా విప్లవోద్యమంలో కూడా పెడుతుంటా నేను, మనుషులుగా గుర్తించబడలే మేము. చెప్పండి ఇక్కడ ఆ పురుషుల్ని కొట్లాడి పోరాడిన వాని చరిత్ర ఎక్కడుంది? ఆ ఏట కొడవలి కత్తులు తీసుకొని పోరాడినటువంటి వాని చరిత్ర ఎక్కడుంది? మనిషిగానే గుర్తించబడలే మేము. మనిషిగా గుర్తించబడిన వాడే ఈ చరిత్రని మార్చాడు. అప్పుడు వాడన్నాడు, ప్రభు మీ వేదం నాకు అర్థం కాదు, కానీ నేను ఒక వేదం జరుగుతాను. మెల్లగా చదివాడు. ఆనా అనగానే నిశ్చయం ఎట్లు ఊగిందట. అరే ఇదేంద్రా అంటే, బీసీ అడిగినట్ట ఏంద్రా నీ వేదం అంటే, అన్నా ఈ నిశ్చయం ఎట్లు ఇట్లా ఉల్టా చేస్తే ఎట్లుంటుందో అన్నాడట. అప్పుడు బీసీలు అన్నారట ఈ ఫార్వర్డ్ కాస్టులతో కలిసి. అందుకే మిత్రులారా, కౌలారా, కళాకారులారా, ఈ దేశంలో పూలే అంబేద్కర్ చెప్పినట్టు నాట్ ది డివిజన్ ఆఫ్ ది లేబర్. కమ్యూనిస్టు పార్టీలలో ఇప్పుడే కులం కూడా పునాదిలో ఉందని వచ్చారు. మొన్న మేము సిపిఎం పార్టీలోకి కిందికి వెళ్ళిన తర్వాత పూలే, అంబేద్కర్, నారాయణ కూడా అన్ని చూసి నాకు ఎంతో ఆనందం వేసింది. అది ఇక్కడికి వచ్చినాయి, ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినాయి ఆయనకు. నాట్ ది డివిజన్ ఆఫ్ ది లేబర్, డివిజన్ ఆఫ్ ది లేబర్ కాదు, లేబరర్స్. కమ్మరి, కుమ్మరి, చాకలి వీళ్ళంతా అలానే ఉన్నారు. అవే ఇప్పుడు ఆర్టిజాన్స్ అలా మూగపోయి ఉన్నాయి అని చెప్తూ, మరి లంబాడాలు ఈ ట్రైబల్స్ గురించి ఏం చెప్పాలి? ఎందుకేడుస్తున్నావమ్మ లంబడొల్ల సెల్లమ్మ, నిన్నెవరే ఏమన్నారమ్మ లంబడొల్ల సెల్లమ్మ. ఎందుకేడుస్తున్నావమ్మ లంబడొల్ల సెల్లమ్మ, నిన్నెవరే ఏమన్నారమ్మ లంబడొల్ల సెల్లమ్మ. కట్టెలమ్ముకున్నా కాడ కన్నా కడుపునమ్మావా. ఇది పరిస్థితి వాళ్ళది. అలా కడుపులో పుట్టిన బిడ్డను మార్కెట్లో పడేసి మాకు బస్సు కిరాయి ఇస్తే చాలని ఒక బిడ్డను అమ్ముకుంది లంబడోలు. ఇక ఇక్కడ నుండి పోయిన ముస్లిమ్స్ 14%, 18% ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఏం పాడతారు? వాళ్ళని మైనార్టీని ఎట్లా తీసుకొస్తారు? నా దేశమేదయ్యో అల్లాహు అక్బర్, నా భాష ఏదయ్యో అల్లాహు అక్బర్, దిస్ ఈజ్ మై కంట్రీ, ఐ హావ్ గాట్ ఎవ్రీ రైట్. అందుకే కళాకారులారా, ఈ 7%, ఆ 14%, 21, ఈ 14% మాలమాదిగలు మనుషులుగా గుర్తించబడవారు. ఈ 68% చెమట చుక్కలు రాల్చే వాళ్ళను, వీళ్ళని ఐక్యం చేయడానికి మనం ప్రజల దగ్గరికి వెళ్దాం. వీళ్ళని ఐక్యం చేయడానికి ప్రజల దగ్గరికి వెళ్దాం. ప్రజలు ఎట్లా చెప్తే అట్లా చెప్దాం. వాళ్ళకు అధికారం ఇవ్వడానికి మనము ప్రజల సేవకులుగా వెళ్దామని ఈ అవకాశం కలిగించిన పెద్దలకు, ఇంత ఓపికగా విన్న మన కామ్రేడ్ స్వరాజ్యం గారికి, నాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి అన్న, చాలా అందరూ మొత్తము పాత నాయకులందరూ బాగా తెలుసు, చాలా ఇష్టం వాళ్ళంటే. వాళ్ళ త్యాగాలు గుర్తుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని, చూసేవాడిని. మరి మా పాశం యాదగిరి అన్నకు, ఈ ప్రజాకళా మండలి మిత్రులకు, మీరందరూ ఎప్పుడు ఒక కామన్ ప్రోగ్రాం తీసుకొని వస్తే నేను మీతోటి పల్లెల్లోకి పాడిన పాటలు, బండెనక బండి, తర్వాత మీ పాదం మీద పుట్టుమచ్చనై, ఇలాంటి అనేక పాటలు పాడాను. సామాన్యంగా నేను పాటలు రాయను, ఎక్కడ పోతే అక్కడ నోటి మాటలు అల్లుకుంటాను. ఇప్పుడు అమరవీరుల మీద ఓ పాట పాడతా. హోలే హోలో హోలియా హోలా, హోలియా హోలా, హోలియా హోలా, హోలే హోలో హోలియా హోలా, హోలే హోలో హోలా, హోలే హోలో హోలా, హోలే హోలియా హోలా.
ముద్దాడే చిగురాకుల ముద్దాడే ఓలే ఓలో ఓలియ ఓల పొత్తిల్లో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే కన్న తల్లి ముద్దాడే పాల సేపులను పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే ఓలే ఓలో ఓలియ ఓల ఓలే ఓలో పిల్ల ఏరు పారి పారి తల్లిని ముద్దాడే తల్లి ఏరును ముద్దాడే చంద్రమమ్మ పొంగి పొంగి నింగిలి ముద్దాడే నీటి చుక్కల ముద్దాడే ఓలే ఓలో పాడి పాడి మూగా పోయిన కోకిల గొంతును నెమలి ముద్దాడే నెమలి నాట్యం ముద్దాడే ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాలను కోకిల ముద్దాడే కోకిల రాగం ముద్దాడే ఓ నాలో నాగరాల ఓహో ఓ నా ఓలో ఓ ఓలే యుద్ధముల్ ఒలియ ఓలా ఒలియ ఓలా ఓలే ఓలో ఓ ఓలే యుద్ధముల్లో యోధుణ్ణి తుపాకీ ముద్దాడే ఆ తూటలు ముద్దాడే యుద్ధముల్లో యోధుణ్ణి తుపాకీ ముద్దాడే ఆ తూటలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే రణభూని ముద్దాడే ఆ ఒరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే రణభూమి ఒరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే జోహార్ అమర వీరులకు ఎర్ర జెండాను ఎర్ర జెండా